1 అండి. ఓకే, నారాయణ మ్యూట్ సిమ్. అమ్మాయి ఎక్కడ ఉంటుంది నారాయణి? వైజాగ్ లో ఉందండి. మ్యూట్ అన్మ్యూట్ చేయండి అన్న. హరే కృష్ణ. I just start? Yeah, please. కనిషాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికా వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి హక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత కర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే నొకుట్య చాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల ఉద్భుతముగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక నారాయణ సూపర్ నారాయణ. థ్యాంక్ యూ నారాయణ. సూపర్ హరే కృష్ణ. హరే ఆ సినిమాలో అయినట్టే అంత బాగా అందుకే చెప్పాలి. యాక్చువల్లీ ఓకే, అది దానికి వచ్చి పాడమని చెప్పాను, కానీ ఆ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగలితోడి పశువు కాక. మనకున్న శరీరం మొత్తం భక్తి కోసం వాడకపోతే అది ఒక చెట్టు లాగాను పుట్టలాగాను, ఓకే, ఢమఢమోగే ఢక్కగాక. ఆ నోరు హరిని కీర్తించకపోతే చాలా గొప్పగా చెప్పాడు ప్రహ్లాదుడు. ఓకే, సో ఓకే, సో 8వ అధ్యాయం అండి, 17వ శ్లోకం. ఇది కూడా చాలా గొప్ప శ్లోకం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయం న మృగం న మానుషం. నరసింహస్వామి అవతరణ శ్లోకం ఇది. భృత్యుడకు ప్రహ్లాదుని వాక్యమును సత్యమని నిరూపణము కావించుటకు, అనగా భగవంతుడు సర్వత్రా సభాగృహమునందలి స్తంభమందును ఉన్నాడని నిరూపించుటకు దేవదేవుడకు హరి పూర్వం ఎన్నడూనూ కానని మహా అద్భుతమైన రూపమును ప్రదర్శించను. మనుష్య రూపము గాని సింహ రూపము గాని కానట్టి ఆ పరమాద్భుత రూపములో దేవదేవుడు ఆ విధంగా సభయందు ప్రకటమయ్యను. భృత్యుడకు ప్రహ్లాదుని వాక్యము సత్యమని నిరూపణ. ఇక్కడ మనకి ప్రహ్లాదుడు అని రాదు శ్లోకంలో. శ్లోకంలో ఏమని వచ్చిందంటే సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భృత్యుడు సేవకుడు భక్తుడు అయిన వాడి మాట సత్యం చేయడం కోసం. ఓకే, ఇక్కడ భక్తుడు అనేది ఎవరు? ప్రహ్లాదుడు. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? హిరణ్యకశిపుడు. ఇంకా ఎవరి మాట నిలబెట్టడం కోసం వచ్చాడు భగవంతుడు? నారదుని మాట.
శాపం ఇచ్చిన వారి మాట నిలబెట్టి. అంటే నరసింహ అవతరణకి ఇంకెవరి మాట? చాలా గొప్ప భక్తుడిని వదిలేసాం మనం, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కదా వరం ఇచ్చాడు, సరే అయితే అని. ఓకే, తర్వాత నరసింహస్వామి బ్రహ్మదేవుడిని మందలిస్తున్నాడు, ముందు వెనక ఆలోచించకుండా వరాలు ఇవ్వకు అని. కానీ ముందేం చేశాడు? బ్రహ్మదేవుడు తన భక్తుడు మాట ఇచ్చేసాడు. సో బ్రహ్మదేవుడి మాట. అలాగే మీరు చెప్పినట్టు నారదుడి మాట కూడా ఋషి వాక్యం అని వస్తుంది తర్వాత శ్లోకంలో. ఎందుకు అంటే దేవతలందరూ ఏం చేశారు? హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళిపోగానే లీలావతి కడుపులో కద్రు, సారీ ఆవిడ పేరేంటి? లీలావతి. లీలావతి కాదు, ఖయాదు. ఆవిడ పేరు ఖయాదు. మనకి సినిమాల్లో లీలావతి అని వచ్చింది, కానీ ఆవిడ పేరు ఖయాదు. ఓకే, సో ఖయాదుని గర్భంలో శిశువు ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎలాగో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కాబట్టి ఎలాగో అక్కడ మరణిస్తాడు. కానీ అతడి వంశం కూడా ఉండొద్దు అని శిశువు పుట్టిన వెంటనే సంహరిద్దామని చెప్పి ఖయాదుని తీసుకెళ్ళిపోతున్నారు కదా. తీసుకువెళ్ళినప్పుడు నారదుల వారు అడ్డుపడ్డారు. నారదుల వారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. లేదు, ఇలాగే హిరణ్యకశిపుడి వంశ నిర్మూలనంతో సహా చేద్దామని మేమందరం నిశ్చయించుకున్నాము. సో నారదుడు చెప్తున్నాడు, పుట్టబోయేవాడు 1, 2 అపోహల్లో ఉన్నారు మీరు. 1, హిరణ్యకశిపుడు సఫలీకృతుడు అవుతాడు, బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు. 2వది, ఇతడికి పుట్టబోయే శిశువు మహాభక్తుడు. మీరు అనుకున్నట్టు అసుర కులంలోనే పుట్టచ్చు, దైత్యుడి కిందే పుట్టచ్చు, కానీ అతడు మహాభక్తుడు అని చెప్పారు. వాళ్ళందరూ నారదుడి మాటకి నమ్మకం ఉంచి వెంటనే ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? అక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు, ఆవిడకి ప్రదక్షిణం చేసి వెళ్ళారు. ఆవిడకి అంటే లోపలున్న శిశువుకి. ఓకే, ఆ శిశువుకి ప్రదక్షిణం చేసి. సో నారదుడు చెప్పాడు, పుట్టబోయేవాడు మహాభక్తుడు. సో తర్వాత ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఆ ఋషి వాక్యం నిరూపించడం కోసం నువ్వు వచ్చావయ్యా. సో ఇక్కడేంటి? వృత్తిడ ప్రహ్లాదుడు వాక్యాన్ని సత్యమని నిరూపించడానికి కోసం ఎలా వచ్చాడు? నరసింహస్వామి వచ్చి గర్జన చేసినప్పుడు, అంటే మామూలుగా సింహగర్జన విన్నామా ఎప్పుడైనా? మన సినిమాల్లో చూడటం నాకు తెలియదు, ఎవరైనా నిజంగా సింహగర్జన విన్నారో తెలియదు. సింహగర్జన వింటే గుండెంతా అదిరిపోతుంది. నరసింహస్వామి గర్జన చేసినప్పుడు ముల్లోకాలు వణికిపోయాయి. ఓకే, కింద ఏనుగులు, 8 ఏనుగులు కదా, అష్టదిగ్గజాలు అంటారు, అవి ఈ మొత్తం బ్రహ్మాండాన్ని మోస్తున్నాయి. ఒక్కసారి అవన్నీ కూడా ఒక కుదుపు వచ్చింది వాటన్నిటికి. ఓకే, అంత భీకరంగా వచ్చారు స్వామివారు. ఓకే, భీకరమగు శబ్దము ఎచ్చటి నుండి వచ్చినదా అని హిరణ్యకశిపుడు చుట్టూ పరికించుచుండగా మానవుడని గాని సింహమని గాని చెప్పజాలనటువంటి మహా అద్భుతమగు భగవద్ రూపము స్తంభము నుండి బయటకు వచ్చింది. అంతటా దానవుడు సగము మనిషి సగము సింహము అయినట్టి ఈ ప్రాణి ఏమిటి అనుచు విస్మయముతో సంభ్రమమునకు గురి అయ్యను. ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ముల్లోకాలు జయించేశాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ ఇలాంటి జీవిని ఎప్పుడు చూడలేదు. అసలు వచ్చింది ఏంటి? సింహమా, నగుడా, అసలు ఏమిటి వింత రూపం? ఓకే, ఎదుటనున్న నృసింహదేవుని రూపమును నిశ్చయించుటకు యత్నించుచు హిరణ్యకశిపుడు దానిని గూర్చి ఆలోచింపసాగను. తప్త కాంచనమును బోలిన ఉగ్రమగు కన్నులతో ఆ భగవద్ రూపము అతి భయంకరముగా నుండెను. తేజోవంతమగు జూలు అతని భయంకరమగు ముఖమును వికసింపజేసి ఉండెను. అతని దంష్ట్రలు దీర్ఘములుగాను, కత్తి కొనవలే చురుకుగానున్న జిహ్వ యుద్ధము చేయుచున్న కరవాలము వలెను ఉండెను. అతని కర్ణములు నిక్కబొడుచుకొని చలన రహితములై ఉండెను. అతని ముక్కు పుట్టలు, నోరు కొండ గుహలను బోలి ఉండెను. అతని దవడలు భయంకరంగా చీలి ఉండెను. అతని శరీరము ఆకాశమును తాకుచుండెను. కురుచగను స్థూలముగను ఉన్నట్టి మెడతోను, విశాల వక్షస్థలముతోను, సన్నని నడుముతోను ఉన్నట్టి అతని రూపము చంద్రకిరణముల వంటి తెల్లని రోమములను కలిగి ఉండెను. సైనిక దళములను బోలినట్టి అతని భుజములు అన్ని దిక్కులందు విస్తరించి ఉండి
శంఖ చక్ర గద పద్మాది సహజ ఆయుధములతో దైత్య దానవులను నశింపజేయునుగా ఉండను. ఒకసారి మన కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరందరూ చూసే ఉంటారు వీటిని. ఆడియో ఫెయిల్. ఇంత భీకర రూపం చూసారా నాకు తెలియదు ఎప్పుడైనా సరే. ఓకే, సో హిరణ్యకశిపుడు కూడా ముల్లోకాల్లో ఎప్పుడు ఇలాంటి రూపాన్ని అతడు చూడలేదు. చాలా భీకరంగా ఉన్నాడు, గర్జిస్తున్నాడు. ఆ కోపం అంతా ఎందుకు? స్వామికి తన భక్తుణ్ణి ఆయన చంపాలని భక్తుణ్ణి కష్టపెట్టేశాడు, విపరీతంగా కష్టపెట్టేశాడు. స్వామి తన మీద నింద భరించగలడు, కానీ భక్తుణ్ణి నిందిస్తే భరించలేడు. సో స్వామి ఎంత ఎత్తున్నాడు అంటే హిరణ్యకశిపుడు స్వామి చేతిలో ఒక పురుగులా ఉన్నట్టు. తర్వాత చూద్దాం. మాయావియగు విష్ణువు నన్ను చంపుటకు ఈ ప్రణాళికను చేసినాడు, అయినను దాని వల్ల ప్రయోజనం ఏమున్నది, నాతో ఎవరు పోరాడగలరు అని తనలో తాను అనుకునుచు హిరణ్యకశిపుడు గదను చేపట్టి ఏనుగు వలె నృసింహదేవునిపై దాడి చేసింది. ఇక్కడ సింహానికి సరైన దీటు ఎవరు అంటే ఏనుగు, కానీ అక్కడ ఏ మాత్రం దీటు లేదు. తను అనుకుంటున్నాడు ఈ సింహానికి నేను దీటు అని, ఏనుగులా గెంతుతాను అని గెంతుతున్నాడు. కానీ ఆకారం చూస్తే మొత్తం హిరణ్యకశిపుడి సభా మందిరం అంతా కూడా నిండిపోయి ఉన్నాడు స్వామి. అందులో హిరణ్యకశిపుడు పురుగులా ఉన్నాడు. అల్పమగు మిడత అగ్ని యందు ప్రవేశించి అగోచరమగునట్లుగా తేజోపూర్ణుడైన భగవానునిపై దాడి చేసినప్పుడు హిరణ్యకశిపుడు కనబడకపోయింది. దేవదేవుడు శుద్ధ సత్వ స్థితుడు కనుక ఇది ఎంత మాత్రము విచిత్రము కాదు. పూర్వము సృష్టి సమయమున అతడు అంధకారమయముకు విశ్వమున ప్రవేశించి తన దివ్య తేజముచే దానిని ప్రకాశింపజేసి ఉండెను. ఓకే, సో ఎలా ఉన్నాడు? తను గజంలాగా దూకాడు, కానీ ఎలా? ఒక చిన్న మిడత వెళ్ళి పెద్ద అగ్ని హోమంలో దూకినట్టు స్వామివారి మీదకి దూకుతున్నాడు హిరణ్యకశిపుడు. అతి క్రుద్ధుడైన హిరణ్యకశిపుడు పిమ్మట వేగంగా గదతో దాడి చేసి నృసింహదేవుని మోదెను. అయినను గరుడు మహాసర్పమును పట్టుకొనిన చందమున నరహరి ఆ దానవుని గదతో పాటుగా పట్టుకునేను. ఓ భారత ధర్మరాజా, సర్పముతో క్రీడించుచు గరుడు అది నోటి నుండి తప్పించుకుని అవకాశము ఒసగినట్లు నృసింహదేవుడు తన హస్తముల నుండి హిరణ్యకశిపుడు తప్పించుకొనుటకు అవకాశము ఒసగినంతనే తమ స్థానములను కోల్పోయి అసుర భయముతో మేఘముల మాటున దాగి ఉన్న దేవతలు ఆ సంఘటన శుభకరమైనది కాదని తలచి కలవరపడింది. ఈ శ్లోకం ముఖ్యంగా ఎందుకు చదువుతున్నాను అంటే దేవతల పరిస్థితి ఇక్కడ వివరించారు. ఎప్పుడైతే స్వామి భీకరంగా వచ్చాడో దేవతలందరూ అమ్మయ్య ఇన్ని రోజులకి మన కష్టం తీరుతోంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అయితే స్వామి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆడుకుంటున్నాడు. మనకు వరాహ అవతారంలో కూడా చూసాం, హిరణ్యాక్షుడితో చాలాసేపు ఆడుకున్నాడు స్వామి. హిరణ్యాక్షుడు అది ఆట అనుకోవట్లేదు, చాలా వీరుడిలా నేను పోరాడుతున్నాను అనుకుంటున్నాడు. వీడికి రేసి బుద్ధంగానే స్వామి కొంచెం వెనక్కి తగ్గుతున్నాడు. వెనక్కి వెళ్ళంగానే అబ్బా నేను జయించేసాను అనుకుంటున్నాడు. ఇదంతా ఏంటి? ఆట. చూస్తున్న ఋషులందరూ చెప్తున్నారు స్వామి సంధ్యా సమయం అయింది, సంధ్య దాటితే అసురులకి బలం ఎక్కువైపోతుంది కదా, కాబట్టి ఇంకా ఆడుకుంది చాలు, ఇతన్ని సంహరించు అని చెప్పిన తర్వాత వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఓకే, యాక్చువల్లీ మనం భాగవతం చూస్తే మొత్తం సప్తమ స్కందం పూర్తిగా నరసింహ ప్రహ్లాద చరిత్రేనండి. ఒక 12 స్కందాల్లో ఒక స్కందం పూర్తిగా నరసింహ ప్రహ్లాద చరిత్ర. సో హిరణ్యకశిపుడు ఎప్పుడైతే హిరణ్యాక్షుడి యొక్క మృతవార్త విన్నాడో మామూలుగానే హరిద్వేషి, విపరీతంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. సో ఒక పక్క తన సోదరుణ్ణి వధించాడు అన్న కోపం హరి మీద, ఇంకొకటి తన స్వంత పుత్రుడు ఆ హరిని
పొగుడుతున్నాడు, చాలా చెప్పి చూశాడు. నువ్వేంటి నాయన శత్రువుని కీర్తిస్తున్నావు? ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎవరిని శత్రువు అంటున్నావు? నువ్వేమో 6 శత్రువుల్ని నీ హృదయంలో దాచుకుని ఉన్నావు. దాచుకుని నీకు ఇంక శత్రువే లేడు అంటున్నావు, లేదా హరి శత్రువు అంటున్నావు. అసలైన శత్రువుల్ని నువ్వు జయించలేదు తండ్రి. కామ క్రోధ లోభమోహ మదమాశ్చర్యాల్ని నువ్వు జయించలేదు, వాళ్ళు అసలైన శత్రువులు. ఇలా చెప్పే కొద్దీ హిరణ్యకశిపుడికి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది. ఓకే, సో ఆ కోపంతో ఎప్పుడైతే వచ్చిన వాడి ముందు అసలు నేనెంత అని కూడా ఆలోచించట్లేదు హిరణ్యకశిపుడు, దూకుతున్నాడు. ఓకే, ఖడ్గం. ఓకే, ఇక్కడ దేవతల పొజిషన్. సో ఎప్పుడైతే స్వామి వచ్చారో దేవతలు ఆనందించారు. కానీ స్వామి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాం కదా, అగ్నిలో ఒక పురుగు మిడత కాలిపోవడానికి ఎంతసేపు పడుతుందండి? ఓకే, అరక్షణం చాలు, 1 సెకండ్ చాలు అది కాలిపోవడానికి. సో స్వామి బలం ముందు ఒక్కసారి పట్టుకున్నాడు కదా, నలిపేస్తే అయిపోయింది, హిరణ్యకశిపుడి పని అయిపోయింది అక్కడ. కానీ స్వామి ఏం చేస్తున్నాడు, మనం నిన్న చెప్పుకున్నట్టు అక్కడ వీరరసం. ఓకే, ఒక పక్క హిరణ్యకశిపుడు కూడా తన భక్తుడే. ఓకే, సో వీరరసం ఎంజాయ్ చేస్తున్నాడు స్వామి, ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఆ వీరరసంలో కొంచెం తన పిడికిలి సడలిస్తున్నాడు అన్నమాట. సడలించగానే హిరణ్యకశిపుడు జారిపోతున్నాడు. జారిపోగానే దేవతలందరూ మళ్ళీ భయపడుతున్నారు. అయిపోయి ఇదేమిటి ఇలా జరిగిపోయింది అంటే, దేవతలని అందుకనే శుద్ధ భక్తులు అనలేదు, వాళ్ళది కర్మ మిశ్ర భక్తి. దేవతలందరూ ఎక్కడ స్వామి మనల్ని రక్షిస్తాడు అన్నప్పుడు స్వామి చరణం అంటున్నారు. అంటే సడలిస్తే వెంటనే స్వామి మీద నమ్మకం పోయిందా? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నాను? దేవతలందరూ ఎప్పుడైతే హిరణ్యకశిపుడు స్వామివారి పిడికల నుంచి జారుకున్నాడో, ఆ సంఘటన శుభకరమైనది కాదని తలచి కలవరపడిది. అంటేనే కలవరం వచ్చేసింది. అమ్మో, అయితే మళ్ళీ మనం హిరణ్యకశిపుడు శరణ్ తీసుకోవాలా? ఓకే, భక్తుడైన ప్రహ్లాదుడికి భయం లేదు. అంత సింహం అంత ఉగ్ర రూపం చూసినా కూడా ప్రహ్లాదుడు భయపడట్లేదు. కానీ ఏమాత్రం హిరణ్యకశిపుడికి మళ్ళీ జారుకున్నాడు అనగానే దేవతలందరికీ భయం వచ్చింది. అందుకే వాళ్ళని కర్మ మిశ్ర భక్తులు అన్నారు, దేవతల్ని శుద్ధ భక్తులు అనలేదండి. ఓకే, నృసింహ భగవానుని చేతుల నుండి బయటపడినంతటా హిరణ్యకశిపుడు తన శౌర్యమునకు అతడు భీతిలినాడని తలచాడు. ఎంత మూర్ఖుడో చూడండి. ఓహో, స్వామి ఈ హరి నన్ను చూసి భయపడి ఈ పిడికిలి వదిలేశాడు అని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. అందువల్ల నా యుద్ధమును విరమించి క్షణకాలము విశ్రమించిన పిమ్మట ఆ దానవుడు ఖడ్గము డాలును పట్టి తిరిగి అత్యంత వేగంగా నృసింహునిపై దాడి చేసెను. ఖడ్గమును డాలును చేపట్టి స్వీయ రక్షణము చేసుకొనుచున్న హిరణ్యకశిపుని అమిత బలశక్తి సమన్వితుడైన దేవదేవుడకు నారాయణుడు వికటాట్టహాసము కావించి ఏ మాత్రము సందు దొరకకుండగా పట్టుకునేది. ఆ దానవుడు డేగ వంటి వేగముతో కొన్ని మార్లు ఆకాశమునకు కొన్ని మార్లు భూమికి చరించుచు శ్రీ నృసింహదేవుని అట్టహాసమునకు భయపడి కన్నులు మూసుకొని ఉండెను. కొంచెం భయం వచ్చింది హిరణ్యకశిపుడికి. ఇంద్రుని వజ్రాయుధము చేతనైనను గాయపడినట్టి హిరణ్యకశిపుని నృసింహదేవుడు సర్పము మూషికమును లేదా గరుడు మహావిషసర్పమును పట్టుకొనిన చందమున బంధించెను. పట్టుబడినందున మిగుల దుఃఖితుడై అవయవములను కదిలించుచున్నట్టి ఆ దానవుని దేవదేవుడు అంతటా సభా ద్వారమున తన తొడల వైపు వేసుకుని అనాయాసముగా గోళ్లతో చీల్చివేసెను. ఎందుకు గోళ్లతో? ఈ హిరణ్యకశిపుడి వధ అన్నది అక్కడ బ్రహ్మదేవుడి మాటకి విలువ ఇచ్చి అతడు చేస్తున్నాడు. హరి ఎప్పుడూ కూడా తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం తన ప్రామిస్ కూడా పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. భగవద్గీతలో ఏ శ్లోకం అండి చెప్పుకున్నాం మనం? ఎవరికైనా గుర్తుందా? కౌంతేయ ప్రతిజానీహి నామే భక్త్యా ప్రణశ్యతి. కౌంతేయ బిగ్గరగా చాటి చెప్పు లోకానికి, నా భక్తుడి మాట ఎన్నటికీ వమ్ము కాదు, నా భక్తుడు ఎప్పటికీ నశించడు. ఓకే, సో బ్రహ్మదేవుడి మాట నిలబెట్టడం కోసం
ఈ గోర్లతో చీల్చడం కానీ, ఓకే, సంధ్యా సమయం వరకు వేచి ఉండడం కానీ. యాక్చువల్లీ నరసింహస్వామి స్తంభం నుంచి రావడం 4ంటికి అయితే సంహరించింది 6ంటికి అంటారు. సో 2 గంటలు పట్టిందా స్వామివారికి హిరణ్యకశిపుని వధించడానికి అంటే 2 గంటలు అక్కడ ఆడుకున్నాడు స్వామి. ఆ వీర రసంతో హిరణ్యకశిపుడితో ఆడుకుంటున్నాడు స్వామి. ఓకే, అలాగే అక్కడ భస్మాసురుడి దగ్గర కూడా భస్మాసురుడిని వధించడానికి హరి మోహిని అవతారం అని కొన్ని చోట్ల ఉంది మనకి. ఒక బ్రాహ్మణుడి అవతారంలోని మనకి భాగవతంలో వచ్చి భస్మాసురుడిని ఎలా వధించాడు స్వామి? శివుడు ఇచ్చిన మాటకి అక్కడ గౌరవించి, ఓకే, భస్మాసురుడు ఏంటి, నా ఎవరి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, ఆ శివుని మాటని గౌరవించి, ఓకే, సింధుకు శివుడు తన భక్తుడు, సో తన చేయి తన శిరస్సు మీదే పెట్టుకునేలా చేసి అతన్ని భస్మం ధరించాడు స్వామి. అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడి మాట, ప్రహ్లాదుడి మాట, నారదుడి మాట, హిరణ్యకశిపుడి కోసం అంటే జయుడి కోసం, వీళ్ళందరి కోసం స్వామి ఈ రకంగా హిరణ్యకశిపుడితో ఆడుతున్నాడు. బహుబాహువులు కలిగిన దేవదేవుడు తొలుత హిరణ్యకశిపుని గుండెను పెరికి అతనిని ప్రక్కకు పడవేసి పిదప దానవానుచరుల వైపునకు తిరిగింది. భగవంతునితో తలపడుటకు వేల సంఖ్యలో అరుదించిన హిరణ్యకశిపుని అనుయూయులందరూ అస్త్రప్రాణులై ఉండేది. అయినను నృసింహదేవుడు వారందరూ కేవలము తన నఖాగ్రములతో వధించెను. సో హిరణ్యకశిపుడి మీద ఎప్పుడైతే హిరణ్యకశిపుడి గుండె చీల్చేశాడో, నాకు తెలియదు పిక్చర్ మీకు కనిపిస్తుంది, వేల మంది దానవ సైన్యులు స్వామివారి మీదకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కేవలము నఖాగ్రము అంటే గొడగోలు చివరితో వాళ్ళందరినీ కూడా వధించేశాడు, చీల్చేశాడు స్వామి. చూసి ఏం చేస్తున్నాడు అక్కడ యాక్చువల్లీ, ఓకే ఇది నెక్స్ట్. ఆ హిరణ్యకశిపుడి గుండెని తీశాడు కదా బయటకి, చూస్తున్నాడు ఇలాగా, నేను కదా ఉండాలి ఇందులో, ఎక్కడి నుంచి వీడికి మదమాశ్చర్యాలన్నీ వచ్చాయి, చీ అని విసిరి కొట్టేశాడు ఆ హృదయాన్ని. పేగులన్నీ తీసి మెళ్ళో వేసుకున్నాడు. యాక్చువల్లీ స్వామి ఎవరండి, అతి ప్రసన్న రూపం, వనమాలను ధరించి ఉంటాడు. లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని వనమాల ధరించి శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం, అతి సుందరమైన రూపంతో ఉన్న స్వామి ఈ భక్తుల కోసం అంత ఉగ్ర రూపాన్ని దాల్చి ఆ భీభత్స రసం, వీర రసం అన్ని కూడా అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఓకే, నృసింహదేవుని జూలు మేఘ సమూహమును కంపింపజేసి చెల్లా చెదురు కావించను. అతని దేదీప్యమానముకు వీక్షణము ఆకాశము నందలి గ్రహముల తేజమును హరించను. అతని శ్వాస సముద్రములను కల్లోలపరచగా ఆ దేవదేవుని గర్జన వలన దిగ్గజములు భయముతో ఆక్రందించినవి. దిగ్గజాలంటే నిన్న మీకు చెప్పాను కదా, అష్ట దిగ్గజాలు, 8 దిగ్గజాలు, 4 4 ఏనుగులు కదా, దిగ్గజాలు అంటారు కదమ్మా, 8. అష్టదిగ్గజాలు 8 ఏమో అయితే భూమండలాన్ని అవి మోస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా కంపించాయి అన్నమాట స్వామివారి గర్జనతో. నృసింహదేవుని జటల వలన విమానములు అంతరిక్షమునకు ఉన్నత లోకములకు త్రోయబడినవి. ఆ దేవదేవుని పాద పద్మ తాడనచే ధరణి తన స్థానము నుండి ఒదిగినట్లు గోచరించింది. అతని దుస్సహమగు బలముచే పర్వతములు ఎగిరినవి. అతని దేహ తేజము వలన ఆకాశము దిక్కులు తేజోహీనములైనవి. సంపూర్ణ తేజస్సును భీకరమగు ముఖమును కలిగి ఉన్న నృసింహ భగవానుడు తన తేజో పరాక్రమములను ఎదిరించు వాణిని గానక మిక్కిలి క్రోధముతో సభయందు మహోన్నతమకు రాజసింహాసమున కూర్చుండెను. భయము వలనను విధేయత వలనను ఎవ్వరునూ ఆ దేవదేవుని నేరుగా సేవించుటకు ముందుకు రాలేదు. వెళ్ళేం చేశాడు, వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. స్వామి కూర్చోవాలంటే అసలు ఆ సింహాసనం ఎవరిదై ఉండాలి, భక్తుడి హృదయంలోనే వెళ్ళి అలా కూర్చుంటాడు. ఎందుకంటే మన స్వామిని స్థాపించేటప్పుడు కూడా ముందు శుద్ధి చేస్తాం, మంత్రం చేస్తాం, నీళ్లు చల్లుతాం, పవిత్రమైన స్థలం. సో హిరణ్యకశిపుడి సింహాసనం మీద ఏమిటి నరసింహస్వామి కూర్చున్నాడు అంటే ఆచార్యులు చెప్తుంటారు. హిరణ్యకశిపుడు కూడా మన భక్తుడు జయుడు. ఆ జయుడికి కూడా అక్కడ శాప విమోచనం అవుతుంది. 3 జన్మలు ఎత్తాలి, ఇంకా 2
ఉన్నాయి. సో స్వామివారు వెళ్ళి తన భక్తుడిది తనదే, యాక్చువల్లీ మొత్తం తనదే, కానీ అక్కడ వెళ్ళి కూర్చోవడం ఉద్దేశం ఏంటి అంటే ఇది అక్కడ వెళ్ళి కూర్చున్నాడు అనమాట. హిరణ్యకశిపుడు ముల్లోకములకు తలనొప్పిగా తయారై ఉండేది. అందువలన దానవుడు నృసింహదేవుని స్వహస్తములచే వధింపబడుటను గాంచినంతటా దేవతాపత్నుల ముఖములు మహదానందముతో విప్పారినవి. దివి నుండి వారందరూ దేవదేవునిపై మాటి మాటికి పుష్పవృష్టిని కురిపించిరి. అయితే దేవదేవుడకు నారాయణుని దివ్య కర్మలను గాంచగోరి వచ్చిన దేవతల విమానములచే అప్పుడు ఆకాశం అంతయు నిండిపోయింది. వారు దుందుబులను భేరులను మ్రోగించిరి. అది విని అప్సరసలు నృత్యము చేయని ఆరంభించగా గంధర్వ ముఖ్యులు గానం చేశారు. ధర్మరాజా పిదప దేవతలందరూ ఆ దేవదేవుని చెంతకు చేరింది. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, ఋషులు, పితృలోకవాసులు, సిద్ధలోకవాసులు, విద్యాధరులు, నాగలోకవాసులు వారి యందుండిరి. మనువులు, ఇతర లోక ప్రముఖులు కూడా నరసింహదేవుని దరిచేరి. అప్సరసలు, గంధర్వులు, చారణులు, యక్షులు, కిన్నరులు, బేతాళులు, కింపురుషలోకవాసులు, సునంద, కుముదాది, విష్ణులోక పార్శ్వదులు కూడా ఆ దేవదేవుని చెంతకు చేరి తీవ్ర తేజస్సుతో వెలుగొందుచున్న నృసింహ భగవానుని దరి చేరి వారందరూ అంజలి బద్ధులై వేరువేరుగా స్తుతింపసాగిరి. అందరూ చేరుకున్నారు అక్కడ. స్వామివారి రూపాన్ని చూశారు. ఉగ్రంగా ఉంది, భయం కల్పితులై ఉన్నారు వీళ్ళందరూ కూడా. తర్వాత కొన్ని శ్లోకాలు స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని ఇంక వచ్చిన అవతరణ ఉద్దేశం తీరింది కదా, హిరణ్యకశిపుడు సంహరింపబడ్డాడు కాబట్టి వాళ్ళందరూ స్వామివారిని స్తోత్రం చేస్తున్నారు. కానీ అందరూ ఏమని స్తోత్రం చేస్తున్నారు అంటే ఒకటి రెండు చదువుతాను చూడండి. బ్రహ్మదేవుడు ఇట్లు స్తుతించను, హే ప్రభు నీవు అనంతుడువు, నీ శక్తి దురంతమైనది, నీ కర్మలు ప్రకృతిచే ఏనాడును దూషితము కావు కనుక నీ శక్తిని అద్భుతమగు ప్రభావమును ఎవ్వరును గణింపజాలడు. ఓకే, అంటే నీకు నా వందనములు. పరమశివుడు అలాగే పరమశివుడు పలికెను, యుగాంతమే నీవు క్రోధము చూపవలసిన సమయము. ఓ దేవా భక్తవత్సల, తుచ్చుడగు హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినాడు కనుక చెంతనే నిన్ను ఆశ్రయించి నిలిచి ఉన్నట్టి అతని పుత్రుడకు ప్రహ్లాదుని దయతో రక్షించును. సో శివుడు, బ్రహ్మ, శివుడు ఇంకా శాంతించిన ఆయన అని చెప్తున్నారు. కానీ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడే, నరసింహస్వామి ఎక్కడా కూడా శాంతిస్తున్నట్టు కనిపించట్లేదు. ఇంద్రాది దేవతలు అంటున్నారు, నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చి ఉంటే ఇప్పుడు మాకు రక్షణ కల్పించావు కాబట్టి నువ్వు శాంతపడు, మేము మా డ్యూటీలు చేసుకుంటాం. సిద్ధులు అంటున్నారు, మేము తపస్సులు ఇంకా నిరాటంకంగా కొనసాగించవచ్చు. యోగులు అంటున్నారు, ఋషులు అంటున్నారు. ఎవరికి వాళ్ళు ఏమంటున్నారు, సరే అయితే అంటే దుష్ట శిక్షణ కోసం నువ్వు వచ్చావు, ఆ దుష్ట శిక్షణ అయిపోయింది కదా అంటున్నారు. స్వామి ఆ మాటలతో శాంతింపబడట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రహ్లాదుడికి చెప్తున్నాడు, నాయన స్వామి నీ కోసం అవతరించాడు. ఓకే, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. లక్ష్మీదేవి, నేనెప్పుడు నా స్వామిని ఇలాంటి రూపంలో నేను చూడలేదు, నేను స్వామి దగ్గరికి వెళ్ళలేను, నేను శాంతింపజేయలేను అంటాను. అంటే అప్పుడు అందరూ వెళ్ళి ప్రహ్లాదుడికి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంచెం ఆచార్యులు చాలా గొప్ప రహస్యం చెప్తుంటారు. అంటే లక్ష్మీదేవి స్వామి వారిని శాంతింప చేయగలదా, చేయలేదు? లక్ష్మీదేవి స్వామికి నిత్యము వక్షస్థల నివాసి. అయితే ఆ ఘట్టంలో ప్రహ్లాదుడు హీరో కదా. సో ప్రహ్లాదుడిని ముందుకు తోస్తున్నారు వాళ్ళు. ప్రహ్లాదుడి కోసం వచ్చాడు కాబట్టి ఆ ప్రహ్లాదుడిని చూసి శాంతపడితే ప్రహ్లాదుడిని చూసి స్వామి శాంతపడడం కోసం లక్ష్మీదేవి అక్కడ పక్కకు జరిగింది. ఇదే మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే, వామన అవతారం గుర్తుందండి మీకు? వామన అవతారంలో స్వామి గరుత్మంతుడు వచ్చి వరుణాస్త్రంతో బలి చక్రవర్తిని బంధించాడు. ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఆయన. 2 అడుగులే ఇచ్చాడు, 3వ అడుగు ఇవ్వడానికి స్థలం లేదు. సో బంధించాడు. బంధించినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? ఎవరికైనా గుర్తుందా వామనావతారం?
ఎవరు వచ్చారు అక్కడికి? ప్రహ్లాదుడు వస్తాడు మాతాజీ. ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. మనవడు కదా. ప్రహ్లాదుడికి బలిచక్రవర్తికి సంబంధం ఏంటి? మనవడు అనమాట. ప్రహ్లాదుడు మనవడే బలిచక్రవర్తి. వైరాచల ప్రహ్లాదుడి చక్రవర్తి మనవడు కొడుకు. విరోచండికుడు. ప్రహ్లాదుడు మనవడు. సో అక్కడ ప్రహ్లాదుడు సైడ్కి వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి యొక్క గొప్పతనం అక్కడ. ఓకేనా? అలాగే ఇక్కడ లక్ష్మీదేవి పక్క కంటే లక్ష్మీదేవి కంటే ప్రహ్లాదుడు గొప్ప అని కాదు. ఓకేనా అండి? సో ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? సో అందరూ వచ్చి ప్రహ్లాదుడు చెప్తున్నారు, ప్రహ్లాద నువ్వు వెళ్ళి స్వామివారిని శాంతింపజేయండి ఆయన. సో ప్రహ్లాదుడు చాలా అద్భుతమైన శ్లోకం చెప్తున్నాడు అండి అక్కడ. ప్రహ్లాదుడు అంటున్నాడు, స్వామి అంటే ఎంత భక్తుడు ఎలాంటి గర్వం లేకుండా ఉంటాడు అన్నది మనం అక్కడ చూడొచ్చు. ఓకే, ప్రహ్లాదుడు అంటున్నాడు, బ్రహ్మ రుద్ర లక్ష్మి దేవతలందరూ కూడా నిన్ను శాంతింపజేయలేరు అన్నప్పుడు నేనెక్కడ ఎలా నిన్ను శాంతింపజేయగలను స్వామి? నాకు అది సాధ్యమేనా? ఓకే, నేను వాళ్ళందరి ముందు చాలా ఆసక్తుడను. వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప దేవతలు వాళ్ళందరూ. నేనా దైత్యుడను, అసుర కులంలో జన్మించాను, చిన్న పిల్లవాడు, నేను ఎలా శాంతింపజేయగలను నిన్ను? కానీ నా ఏంటంటారు, నా అశక్తి కంటే నీ మీద నాకున్న కరుణ చాలా ఎక్కువ. కాబట్టి నాకున్న ఈ చిన్న శక్తితో నేను నిన్ను శాంతపరచడానికి ప్రయత్నిస్తాను, నువ్వు శాంతపడు స్వామి అని అడుగుతున్నాను. ఏమాత్రం అక్కడ ప్రహ్లాదుడికి గర్వం లేదండి. ఓ వీళ్ళందరూ మీ చేత కాదా, అయితే నేను శాంతింపజేస్తాను చూడండి స్వామిని అన్నట్లేదు. ఓకే, వీళ్ళ చేత కాంది నా చేత ఎక్కడ అవుతుంది స్వామి? కానీ కేవలము నీ కరుణ చాలా గొప్పది. మా అందరి అశక్తి కంటే నీ శక్తి చాలా గొప్పది. కాబట్టి నువ్వు శాంతపడు స్వామి. నాకు నీ ఉగ్ర రూపం చూసి నాకు భయం వేయట్లేదు. నీ నాలుక యాక్చువల్లీ చాలా మెత్తది, కానీ హిరణ్యకశిపుణ్ణి ఇందాక మనం ఎలా చదివాం వర్ణన, రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిలా ఉంది. ఎటు తగిలినా అది సర్వని అంటే తల తెగిపోయే టైప్ లో ఉంది ఆ నాలుక. కానీ ప్రహ్లాదుడు అంటున్నాడు, చాలా సున్నితంగా ఉన్నావు నువ్వు అంటున్నాడు. నాకు నీ రూపం అసలు భీకరంగా అనిపించట్లేదు, కానీ నాకు భయం వేస్తుందల్లా ఈ భౌతిక జగత్తు గురించి. నేను అసుర జన్మలో ఉన్నాను స్వామి. ఓకే, సో నాకు ఆ భయం ఉంది, కానీ నీ ఉగ్ర రూపం చూసి నేను భయపడట్లేదు, నువ్వు శాంతించు స్వామి. అంతటి ప్రహ్లాదుడి యొక్క ప్రేయర్స్ ఇంకా చాలా అద్భుతమైన ప్రేయర్స్ అండి. ఒక చాప్టర్ మొత్తం కూడా ప్రహ్లాదుడి యొక్క కీర్తన. సో అలాంటి చూసి స్వామివారు ఎంతో ప్రసన్నత చెంది ఓకే ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఓకే, ఒడిలో కూర్చోబెట్టుకుని చాలా కబుర్లు చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా. అక్కడి నుంచే మనకి యోగ నరసింహస్వామి అంటే ప్రహ్లాదుడికి యోగం ఇలా చెయ్యాలి, మనసు ఎలా కేంద్రీకరించాలి, అవన్నీ స్వామివారు చెప్పినట్టు మనకి వేరే చోట వస్తుంది. యోగ నరసింహం, ఉగ్ర నరసింహం, జ్వాలా నరసింహం. మన అహోబిళం వెళ్తే నవనారసింహుల్ని చూడొచ్చు అండి. సో అలాగా ప్రహ్లాదుడికి నరసింహస్వామి అడుగుతున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో అనగానే ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, మనం ఏం చేస్తాం, ఒక్క నిమిషం స్వామి డైరీలో రాసుకుని ఉన్నాను అన్ని కోరికలన్నీ, ఎందుకంటే మనం మర్చిపోతాం ఇన్ని కోరికలని. ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి నన్ను మళ్ళీ మాయలోకి తీసుకురా, ఏం కావాలి అని నన్ను అడగకు, నేను మళ్ళీ మాయలోకి వెళ్లకుండా నువ్వు నన్ను రక్షించు, నాకు కేవలము నీ భక్తుల సాంగత్యం కావాలి. ఎందుకు ప్రహ్లాదుడికి దేని మీద భయం ఉందండి? భవ సముద్రం అంటే భయం అన్నాడు. ఇప్పుడు మీరు చూసారా చిన్నపిల్లలకి ఈత నేర్పించేటప్పుడు, ఓకే అంటే పూర్వకాలం పద్ధతి కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను, స్విమ్మింగ్ పూల్లో అంతా తీసుకెళ్తారు. సో వాడికి నీళ్ళలో దూకమంటే దూకడు కదా, భయం ఉంటుంది. అప్పుడు వాడి చేతికి ఒకటి ఇస్తారు, ఏమి ఇస్తారు తెలుసా మీకు? వీల్ కానీ సొరకాయ బుర్ర కానీ అలాంటి ఈతకు బయటప్పుడు ఇస్తుంటారు మామూలుగా. రింగ్ లాగా రౌండ్ గా ఉంటాయి. టైర్ చేతికి ఇస్తారు. టైర్ పట్టుకుంటే వాడు నీళ్ళలోనే ఉంటాడు, కానీ వాడికి భయం వేయదు. ఎందుకంటే ఆ టైర్ ని పట్టుకున్నంత సేపు వాడు మునగడు.
మునగడం. అలాగే అలాగే భవ సముద్రంతో పోల్చారండి. ఈ భౌతికత్వాన్ని సముద్రంతో పోల్చారు. దీని లోతు ఎంత ఉందో ఎవరికి ఇంతవరకు తెలియదు. ఈ లోతు మనం వదిలేస్తే మునిగిపోవడమే, కానీ ఇందులో నుంచి బయటపడడం అనేది జరగదు. చాలా కష్టం. గజ ఈతగాళ్ళే ఎంతో అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పటికి మనం సముద్రాన్ని దాటిన వాళ్ళు 3-4 మనం గూగుల్ చేస్తే వాళ్ళ పేర్లు రావచ్చు, గజ ఈతగాళ్ళు వాళ్ళు. కానీ భవ సముద్రం దాటడం ఇంకా కష్టం. అయితే ఈ సముద్రంలో మనకి రక్షణ ఏంటి? ఆ టైర్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? భగవంతుని దేవుడిని పాదాలను దేవుని స్మరిస్తా ఉండాల. భక్తుల సాంగత్యం. సంగతి భక్తుల సాంగత్యంలో ఎప్పుడు నన్ను ఉంచు, అది చెప్తున్నట్టు ప్రహ్లాదు. నీ ఉగ్ర రూపం నాకు భయం లేదు, ఓకే, నీ భీకర రూపం నాకు భయాన్ని కలిగించట్లేదు, ఈ భవ సముద్రం నాకు భయాన్ని కలిగిస్తోంది. నాకు భక్తుల సాంగత్యం అనే కవచాన్ని మాత్రం నాకు ఇవ్వు స్వామి. ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఏం కావాలి అని, నాకు ఏం కావాలి. ఓకే, అయితే ప్రహ్లాదుడు అంటున్నాడు, తిరిగి ధర్మ సంస్థాపన, నరసింహస్వామి చెప్తున్నాడు, తిరిగి ధర్మ సంస్థాపన చేయడం అనేది నీ మీద నేను ఆ భారాన్ని, ఆ బాధ్యతని నీకు ఇస్తున్నాను అనగానే ప్రహ్లాదుడు సరే అయితే అంటున్నాడు. వద్దు స్వామి నాకు అనట్లేదు, భక్తుల సాంగత్యం ఇచ్చేసావు కదా నాకు వరం, ఓకే, సో అది ఉంటే నాకు ఈ భవ సముద్రంలో ప్రాబ్లం లేదు. నీ ఆజ్ఞ మేరకు నేను ఈ భూప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను. భక్తుడు కదండి, భక్తుడికి రాజ్యం ఎందుకు? శుభ్రంగా హరినామం చేసుకోవచ్చు కదా. ప్రతిదీ సేవే. స్వామివారి మాట చేయడం, పాటించడం అనేది సేవ. అర్జునుడు సేవ చేశాడో లేదా భగవద్గీత విన్న తర్వాత? యుద్ధం కదండి చేశాడు. అర్జునుడు కృష్ణుడు సేవ ఎక్కడ చేశాడు? అందరినీ చంపేశాడు. అది సేవ. సేవేనా కాదా? వాళ్ళ కర్మని చెయ్యాలి. ధర్మ సంస్థాపనలో హెల్ప్ చేశాడు. అదే ఉపకరణంగా ఉన్నాడు. కరిష్యే వచనం తవ, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను అన్నాడు. కాబట్టి భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడు అంటే అది కృష్ణుడి డైరెక్ట్ సేవ. భగవంతుడి మాట, గురువు మాట. గురువుకి సేవ ఎలా చేస్తామండి? వాణి సేవ, వపు సేవ అన్నారు. అంటే డైరెక్ట్ గా గురువు గారి దగ్గర ఉంటే ఓకే, మనం ఏదైనా సేవ చేయొచ్చు. గురువు గారికి ఏదైనా వండి పెట్టడము, లేదా పాదాలు కడగడము, లేదా అతనికి ఏదైనా అరేంజ్ చేయడము. కానీ అందరికీ అది రాకపోవచ్చు. మరి గురు సేవ ఎలా చేయాలి? వాణి, గురు మాటని ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో అప్పుడు గురువుకి సేవ చేస్తాం. ప్రహ్లాదుడు నవవిధ భక్తుల్లో స్మరణకి ఎగ్జాంపుల్ కింద మనం ప్రహ్లాదుడు, ఓకే, 12 మహాజనుల్లో ప్రహ్లాదుడు ఒకడు. ఓకే, సో ప్రహ్లాదుడు రాజ్యం వెళ్ళాడు. ఎంతవరకు స్వామివారికి కావాలన్నాడో అంతవరకు కూడా తను రాజ్యాన్ని ధిక్కరించలేదు. స్వామివారి ప్రసాదం కింద తీసుకుని నిత్యము భక్తుల సాంగత్యంతో అతడు రాజ్యాన్ని. అమ్మికూడ சொல்றாரு. అమ్మికూడిட்டு அந்த ரெண்டாவது ஒரு 10-15 నిమిషం కలిసి ఇంకొకటి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు అంటే స్వామివారికి, నాకు ఇంతటి భాగ్యం ఎలా కలిగింది అంటే కేవలము నారదుల వారి కృప వల్ల. తన గురువుని కూడా ప్రహ్లాదుడు మర్చిపోలేదు. స్వామివారి దగ్గర అది ఆచార్యులు చెప్తారండి, ఎంతో మంది మనకు భక్తి రావడానికి ఎంతో మంది సాధనం అయ్యి ఉండొచ్చు. వాళ్ళందరి తరఫున కూడా మనం కృతజ్ఞతా భావం అనేది ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఆ గురువుని అనేది మర్చిపోకూడదు. మనం ధ్రువ చరిత్రలో కూడా ఇది చెప్పుకున్నాం, గుర్తుందా? ధ్రువుడి కోసం వైకుంఠ విమానం వచ్చింది. విమానం రాగానే ముందు ధ్రువుడు తన గురువైన తల్లిని తలుచుకుంటున్నాడు. విష్ణు పార్షదులతో వెతుకుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఎవరి కోసమైనా వెతుకుతున్నావా అని. నా తల్లి గురించి. అక్కడ తల్లి అని కాదు అంటే ఏంటి, ధ్రువుడికి ఇంకా అటాచ్మెంట్ పోలేదా? అక్కడ తల్లికి కృతజ్ఞతా భావం. తన తల్లి చెప్పడం వల్ల హరిభక్తికి తను వెళ్ళగలిగాడు. సో ఆ కృతజ్ఞతా భావం అనేది ప్రహ్లాదుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అనేక గుణగణాలు ప్రహ్లాద చరిత్రలో మనం చూసాం. నిన్న చెప్పుకున్నట్టు ఈ గుణగణాలన్నీ కూడా మనకి సారవంతమైన నేల. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఏంటి? బీజము, సారవంతమైన నేల, దానికి కావలసిన నీళ్లు, ఎండ అన్ని సమంగా
వెళ్ళాలి అక్కడ. ఓకే, సో సాధన అనేది నీళ్లు పోయడం అయితే, బీజం గురువు నుంచి వచ్చి ఉంటే ఆ సారవంతమైన నేల అనేది వైష్ణవుడి గుణగణాలు. ఈ గుణగణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రహ్లాదుడికి వినయం తెచ్చుకోలేదు, వినయం తెచ్చుకోవడం అవ్వదు. వినయం తెచ్చుకోవడం అంటే అది కపటం అయిపోతుంది. చాలా మంది చూస్తుంటాం మనం, గురువు ముందు ఏంటి చాలా వంగి వంగి ఉంటూ ఉంటారు, గురువు వెనకల గురువుని కూడా దూషిస్తూ ఉంటారు. దాన్ని వినయం అనం. వినయం అనేది సహజంగా వస్తుంది. ఎప్పుడు సహజంగా వస్తుంది? ఎప్పుడైతే స్వామివారి గురించి, తనకి స్వామివారికి ఉన్న సంబంధం ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్ గా మన గర్వం అనేది పోతుంది. స్వామి యొక్క ఘనత తెలిసినప్పుడు మన ఘనత ఏంటో మనకి అర్థమవుతుంది. ఇక్కడ హిరణ్యకశిపుడు మూర్ఖుడు, అర్థం అవ్వట్లేదు. ఓకే, అంత ఉగ్రరూపంలో తను ఇంతే ఉన్నాడు, అయినా కూడా వదలంగానే మళ్ళీ వెళ్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే స్వామివారి ఘనత, ఎందుకు స్వామివారి లీలలు చదవాలి అంటే స్వామివారి ఘనత మనకు అర్థమవుతుంది, మన శక్తి మనకు అర్థమవుతుంది. ఆటోమేటిక్ గా మనకి ఆ గర్వం అనేది తగ్గుతుంది. కథలు వినంగా 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 అన్నీ కూడా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కృష్ణుడు చెప్పాడు కదా, నేను స్వయంగా నా భక్తుడి హృదయాన్ని క్లీన్ చేస్తాను, క్లీన్ చేసి నేను వచ్చి కూర్చుంటాను అని చెప్పాను. సో రేపు నరసింహ చతుర్దశి అండి. స్వామివారు 4ంటికి సంబంధించి అవతరించారు కాబట్టి చాలా మంది భక్తులు 4 వరకు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఓకే, అయితే మనకి నరసింహ స్తోత్రం తెలుసు కదండి. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓకే, స్పెషల్లీ ఇప్పుడు అన్ని చోట్ల వార్ అంటున్నారు, బయట జాగ్రత్తగా ఉంటున్నారు అండి. భౌతిక ప్రపంచంలో సురక్షితం అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు, సురక్షితాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. పదం పదం విపత్తం, ప్రతి అడుగు కూడా ప్రమాదమే. అయితే మనవంతు ఏంటి అంటే భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడు ఇచ్చిన బుద్ధితో మన జాగ్రత్తలో మనం ఉండడం. అదే పనిగా హిరణ్యకశిపుడు వెళ్ళినట్టు ఎదిరించి వెళ్ళదు. మన నారాయణాస్త్రం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? నారాయణాస్త్రం ఏంటి, మనం తల ఉంచే కొద్దీ అది మనల్ని కాపాడుతుంది, ఎదిరించడం అవ్వదు. భగవంతుడి యొక్క మృత్యు కూడా భగవంతుడి యొక్క కాలశక్తి అండి. భగవంతుడి నుంచి ఎక్కడా లేదు అసలు. అంతెందుకు, ప్రతి గుణగణాలు భగవంతుడి దగ్గర నుంచే వచ్చాయి. మనం అనుకుంటాం ఎక్కడి నుంచి క్రోధం వచ్చింది, క్రోధం దుర్గుణం కదా అని. భక్తుల కోపం రాదా అని. అర్జునుడికి ఎంత కోపం వచ్చిందండి, భీముడికి ఎంత కోపం వచ్చింది, నరసింహస్వామికి ఎంత కోపం వచ్చింది, ఆంజనేయ స్వామికి ఎంత కోపం వచ్చింది. ఈ కోపం అన్ని పొగడబడేవే కానీ ఇంత కోపమా అని ఎవడు అనలేదు. ఆంజనేయ స్వామికి ఏంటి ఇంత కోపం అనట్లేదు. ఎంత కోపం వచ్చి నా ఆంజనేయ స్వామి ఏం చేశాడు, మొత్తం లంకని కాల్చేశాడు. అక్కడ కాల్చేసినా కూడా స్వామిని పొగుడుతున్నాం మనం. ఓకే, సో అలాగా ప్రతి గుణం కూడా భగవంతుడి నుంచి వచ్చింది. భక్తుల గుణగణాలు మనం మనం అవలంబించుకోవాలి. ఓకే, వాళ్ళని అనుకరించడం అవ్వదు, ఇమిటేట్ చేయడం అవ్వదు, అనుసరించాలి. వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం నడుచుకుంటూ వెళితే వినంగా ఇవన్నీ కూడా శుద్ధమవుతాయండి. సో రేపు అందరూ పెద్దవాళ్ళు అయ్యి ఉపవాసం ఉండలేకపోతే కనీసం ఉగ్రం వీర అవన్నీ ఒక 108 సార్లు 1000 సార్లు చాలా మంది వాళ్ళ శక్తి కొలది చేస్తూ ఉంటారు. ఓకే, అయితే నరసింహస్వామి శాంతపడడం కోసం పానకం అది చేస్తూ ఉంటారు. ఓకే, ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాదుడి స్తోత్రం, అలాగే నృసింహ కవచం ఇది వరకు మనం ఒకసారి నేర్చుకున్నాం. నాకు తెలియదు మీకు గుర్తుందో లేదో. స్పెషల్లీ ఇలాంటి ఈ యుద్ధం సమయం ఈ టైంలో అంతా కూడా మనకి నరసింహ కవచం కూడా మనకి రక్షణ కింద మనం పెట్టుకోవచ్చండి. ఓకే, ముఖ్యంగా మనం భయపడాల్సింది ప్రహ్లాదుడి లాగా ఈ భవ సముద్రంకి. ఓకే, మృత్యు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అది ఖాయం. కానీ భవ సముద్రం అనేది మన ప్రొటెక్షన్. సాధు సాంగత్యంతో మనం నిత్యం ఎప్పుడు కూడా మన చుట్టూ మంచి ఉండేలా చూసుకోవాలండి. అంతే, మంచి వాళ్ళు ఉండేలా ఎప్పుడు భక్తుల సాంగత్యం కోరుకోవాలి. అప్పుడు మనకి ఆ టైర్ లాగా సముద్రంలో మనం సేఫ్ ఉంటాం, అది పట్టుకున్నంత వరకు. ఓకేనా అండి?
అనిత అనిత చెప్పండి. అదే హనుమాచార్య కీర్తన ఉంది, స్వామిని వర్ణించి చంపడము ఆయన రూపం అంతా పాడేది ఒక్క పాట. మీరు పాడండి. యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాను. మీరు కంటిన్యూ అయ్యే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. నాకు ఇంకొకటి మండే నేను హైదరాబాద్ వెళ్తున్నానండి. సో హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతాను కుదిరినప్పుడల్లా. మోస్ట్లీ జాయిన్ అవుతాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే నేను మీకు క్లాస్ పెడతాను. లేదు ఓకే. మోస్ట్లీ మండే ఒకటి నాకు డౌట్. ట్యూస్డే నుంచి జాయిన్ అయిపోతాను. మండే కూడా జాయిన్ అవుతాను. ఒకేసారి జర్నీలో ఉంటున్నాం కాబట్టి మండే. యా కుదిరితే మండే జాయిన్ అవుతాను, లేకపోతే ట్యూస్డే జాయిన్ అవుతాను. అట్లయితే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.